గురువుగారు, వసు, రుద్ర, ఆదిత్యులకు పితృదేవతలకు సంబంధం ఏమిటి? తండ్రిని వసువు అని ఎందుకంటారు? సంప్రదాయంలో తండ్రి గారు కానీ తల్లిగారు కానీ మరణించిన తర్వాత మామూలుగా 10 రోజుల కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ప్రతి ఏడాది వారిని స్మరించుకుంటూ కొందరు సంప్రదాయవాదులు ఆబ్దికము తద్దినము అని పెడుతుంటారు. అందులో పిండ ప్రదానం చేస్తారు. పిండ ప్రదానం అంటే చనిపోయింది తండ్రి అయినప్పటికీ వసు, రుద్ర, ఆదిత్య అనేటువంటి 3 రూపాలతోటి 3 పిండాలు పెడతారు. అందులో వసు రూపం పిండాలు అవే, కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది. మన సంప్రదాయం చెప్తోంది. ఆబ్దిక మంత్ర ప్రయోగ విధి అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ఉన్నటువంటి వివరాలు ఇవి. వసు అనేటువంటి వాడు తండ్రికి సంబంధించినటువంటి పిండం. రుద్ర అనేటువంటిది తండ్రి గారి నాన్నగారు, తాతగారు, తాతగారికి సంబంధించినటువంటిది రుద్ర. తర్వాత ఆ తాతగారి నాన్నగారు ముత్తాత. వసు, రుద్ర, ఆదిత్య. అంటే మన తండ్రి గారు వసు రూపంలో ఉంటారు అని మన సంప్రదాయవాదం చెప్తోంది. వసు రూపము అని అంటే చనిపోయినటువంటి తండ్రి వసు రూపంలో ఉంటాడు. వసువు అంటే ఏమీ లేదమ్మా, పంచభూతాలని ఏదైతే అనుకుంటున్నామో, పృథివ్యప్ తేజో వాయురాకాశం అని చెప్పి, గాలి, నీరు, ఆకాశము ఇలా అని చెప్పి మనం చెప్పుకుంటున్నామే, ఈ పంచభూతాల్లోనే ఆయన ఉంటారట. సమయం కనిపెట్టి దేవుడి యొక్క ఆదేశం మీద తండ్రి గారిలో ప్రవేశించి తండ్రి గారి ద్వారా ఆ తల్లిలోకి ఏ జన్మ ఉపాధి రావాలో ఆ తల్లిలోకి ప్రవేశించి మళ్ళీ జన్మ ఎత్తుతుంటారు. కాబట్టి మొత్తం పంచభూతాల్లోనూ ఉంటారు, చంద్రుడిలో ఉంటారు, సూర్యుడిలో ఉంటారు, నక్షత్రాల్లో ఉంటారు. కాబట్టి మొత్తం ఈ వసు రూపంలోనే తల్లిదండ్రులు ఉంటారు చనిపోయినటువంటి వాళ్ళు. కాబట్టి స్వామి, నువ్వు ఎక్కడున్నా సరే నీకు మేలు జరగాలి, నీకు దాహం తీరాలి, నీకు ఆకలి తీరాలి అనేటువంటి ఉద్దేశంతో వసు రూపంలో ఉన్న తల్లిగారికి తండ్రి గారికి మనం చక్కగా నివేదన పెడతాం. ఆ రోజు నైవేద్యం మనం పెడతాం. ఇక తర్వాత వాళ్ళు రుద్ర రూపులట. అంటే తండ్రి గారి తర్వాత తండ్రి గారు ఆయన రుద్ర రూపంలో ఉంటారు. శివుడి యొక్క స్వరూపం అని చెప్పి మన సంప్రదాయం చెప్తోంది. తర్వాత రూపం ఆదిత్య రూపం. ప్రకాశ్ అంటే సూర్యమండలంలో ఉంటాడు. ముత్తాత గారు అనేటువంటి వాడు సూర్యమండలంలో ఉంటాడు. అంటే ఇక్కడ ఎవరైతే సక్రమంగా గనక కర్మలు నిర్వర్తిస్తారో వాళ్ళు వరుసగా ఈ స్టేజిల్లోకి వెళ్ళిపోతారట. ఇక మళ్ళీ జన్మంటూ లేకుండా. అందుకే చనిపోయినటువంటి తల్లిదండ్రుల్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది భక్తిగా అందరూ శ్రాద్ధం పెట్టండి. శ్రాద్ధం అంటే శ్రద్ధతో పెట్టండి అని చెప్పి పెద్దవాళ్ళు అందుకే చెప్తారు. వసువు అంటే ఎప్పుడూ నివసించేటువంటి వాడు. ఆయన మనందరినీ కూడా ఆశీర్వదించుగాక.